వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు విజయ్ కుమార్ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, డాక్టర్ నరేష్ గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, పిఎల్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ నాయకులు, ఇక లక్ష్మీనారాయణ గారు, సీనియర్ అనలిస్ట్, కరణం ధర్మశ్రీ గారు, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు విశాఖపట్నం నుంచి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. 6 దశాబ్దాల తరువాత సొంత గడ్డపై జరుగుతున్న సమావేశాలు ఇవి. అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. రోజాపై సస్పెన్షన్ను మరో ఏడాది పాటు కొనసాగించేలా ప్రివిలేజ్ కమిటీ రేపు నివేదిక ఇచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. కరువు, ప్రైవేటు బస్సుల ప్రమాదాలు, ఓటుకు నోటు, నిరుద్యోగ భృతి, పోలవరం ప్రాజెక్టులో అంచనాల పెంపు, రుణమాఫీ తదితర అంశాలతో వైసీపీ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత తీర్మానం, కరువును ఎదుర్కొనేందుకు ప్రణాళికలు, అంతర్జాతీయ సదస్సులో చేసుకున్నటువంటి ఒప్పందాలు మొదలైన అంశాలతో ప్రభుత్వం సిద్ధమైంది. లక్ష్మీనారాయణ గారు, 6 దశాబ్దాల తరువాత సొంత గడ్డపై జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇవి. గత 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నదే ఇప్పుడు మనం చూడబోతున్నామని అనుకోవాలా? సమస్యలు పక్కదారి పట్టిపోయి విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మనం చూసాం ఈ 2.5 సంవత్సరంలో. ఈ 2.5 సంవత్సరాల అనుభవం మనకి ఏం చెబుతోంది? ఈ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి అనుకుంటారు? ఇంతకుముందు నేను కొన్ని సమస్యలు కూడా చెప్పాను. ప్రభుత్వం ముందున్నటువంటి ప్రాధాన్యతలు, అలాగే ప్రతిపక్షం ఏ అంశాలు లేవనెత్తబోతోందనే ఇవన్నీ కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ బడ్జెట్ సమావేశాలు. సొంత గడ్డపై అని ఇప్పటి వరకు కూడా సొంత గడ్డపైనే జరిగాయి శాసనసభ సమావేశాలు. చట్టసభలు ఏవి కూడా వేరే గడ్డపైన నిర్వహించడానికి అవకాశం ఉండదు. ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు గడ్డ ఒకటే. అంటే ఏపీగా వచ్చిన తర్వాత తొలిసారిగా తర్వాత కూడా ఉమ్మడి రాజధాని కాబట్టి గడ్డ ఒకటే. అందువల్ల అది అంత రుచించదు, అది వాస్తవం కూడా కాదు. సరే, ఇంకా సమావేశాలకు సంబంధించి చూస్తే సమస్యలు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కరువు అనేటువంటిది భయంకరంగా ముంచుకు రాబోతున్నది. ఇవాళ ఫిబ్రవరి దాటి మార్చిలోకి అడుగుపెట్టినటువంటి పూర్వరంగంలోనే అనేక ప్రాంతాల్లో తాగునీటి కూడా కటకటలాడేటువంటి పరిస్థితి. కొంత వెసులుబాటు ఏంటంటే శ్రీశైలం నుంచి కొంత నీరు తీసుకెళ్ళడానికి అవకాశం కలిగింది కాబట్టి ఆ మేరకన్నా హంద్రీనేవా కానీ తెలుగుగంగా ఎస్ఆర్బీసీ ప్రాంతంలో త్రాగునీటికి వాటికి ఇవ్వడానికి అవకాశం దొరికింది, కొంత గ్రౌండ్ వాటర్ పెరగడానికి. ఇవాళ తుంగభద్ర డ్యాము పరిస్థితి చూస్తే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ముందున్నాయనేటువంటి స్పష్టం. అడుగంటిపోయినాయి, నీళ్లు లేవు. చాలా చోట్ల 1000 అడుగులకు లోతు పోయినా కానీ 1, 2, 3 బోర్లు వేసిన నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. ఈ కరువు పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఎలా అనేటువంటి ముందస్తు కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసుకొని అసెంబ్లీ వేదికగా దాన్ని చర్చించి అమలు చేయడానికి పూనుకోవాలి. రెండవది, ఈ విభజన సమస్యలు ఒకవైపున ఉన్నాయి. అనేక సమస్యలకు సంబంధించి ఇంకా కొలిక్కి రాలేదు. సరే, పోలవరం లాంటిది ముందుకు వేగం పుంజుకొని ముందుకు అడుగులు పడుతున్నప్పటికీ దానికి నిధుల కొరత ఇంకా పోలేదు. ఎందుకంటే ప్రస్తుత అంచనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం దాని నిధులు కేటాయించేదానికి సిద్ధపడలే, ఇంకా దాన్ని అంగీకరించడం లేదు. నాబార్డు ద్వారా పాత అంచనాల ప్రకారమే దాని ఏర్పాటు జరిగింది. రెవెన్యూ లోటుకు సంబంధించినటువంటివి అది ఆ సమస్య కొంత తెగని సమస్యగానే కొనసాగుతున్నది. అది పూర్తి స్థాయిలో ముందుకు రాలా. ఈ సంవత్సరం 22,000 కోట్ల రూపాయలకు రెవెన్యూ లోటు చేరబోతుందని చెప్పేసి చెబుతున్నారు. 176,000, 180,000 అప్పులు ఇప్పుడే పెరిగిపోయినాయి. అంటే రెవెన్యూ లోటు పెరిగే కొద్దీ మొదటిది ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఇవ్వరు కదా. అదే మిగిలిందంతా ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సిఫార్సుల ప్రకారం వచ్చేటువంటి నిధులు. అందువల్ల మళ్ళా అప్పులు చేయాలి. అంటే అప్పుల వైపున ప్రయాణం కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి ఆ రాష్ట్రానికి. ఇక రైల్వే జోన్ లాంటిది ఇదిగానే ఉన్నాయి. మిగిలినటువంటి సమస్యలపైన సంస్థలైతే నెలకొల్పబడ్డాయి కానీ వాటికి నిధుల కేటాయింపు మొన్న బడ్జెట్ చూసినప్పటికీ పెద్దగా లేవు. 50 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఈ విధంగా. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి తీర్మానం చేయాలనే ఆలోచనతో ఈ ప్రత్యేక ప్యాకేజీ అనేటువంటిది అది ఒక బ్రహ్మ పదార్థంగా ఉన్నది. అందులో ఏమున్నాయనేటువంటి సమస్య. పోలవరం అందులో భాగం కాదు, అది చట్టంలో ఉన్నటువంటిది. ఇవాళ అందులో ఉన్నటువంటి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటిది కాంక్రీట్గా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ. ప్రత్యేక తరగతి హోదా అటకెక్కినటువంటి పూర్వరంగంలో ఇదొకటే నిర్దిష్టంగా ముందుకు తీసుకొచ్చింది. దానికి కేంద్ర మంత్రిమండలి ఇన్నిసార్లు సమావేశమైనా దాని మీద ప్రస్తావన లేదు, దాని మీద తీర్మానం లేదు.
ఇక దానికి చట్టబద్ధత అనేది కేంద్ర మంత్రివర్గంలోనే ఇంతవరకు ప్రస్తావన వచ్చి ఒక నిర్ణయం చేయనప్పుడు అడుక్కునేటువంటి స్థితిలోనే ప్రత్యేక హోదా కోసం ఆల్రెడీ తీర్మానం చేశారు. ఇప్పుడు ప్యాకేజీ కోసం దాని శాసనసభలో 2 సార్లు తీర్మానం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కాదు కదా. నేను అంటున్నది కేంద్ర కేబినెట్లోనే ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి హామీ ఇచ్చింది. అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ సంబంధించిన హామీ కూడా కేంద్ర మంత్రి ఇచ్చాడు. ఆ కేంద్ర మంత్రి వెంటనే మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లి దానికి ఆమోదం పొంది దానికి విశ్వసనీయత తీసుకురావాలి. చట్టసభలో ఇచ్చినటువంటి దానికే గతి లేకపోతే ప్రత్యేక తరగతి హోదా పైన ఇది ఒక కేంద్ర మంత్రి ఇచ్చిన ప్రకటన ఏ మేరకు ఇదవుతుంది? ఇంకో 2 ఏళ్లే కదా. ఇప్పుడు ఒక బడ్జెటే చర్చలో ఉన్నటువంటి ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత వచ్చే బడ్జెట్ సహజంగానే కేంద్ర బడ్జెట్ కూడా అది ఎన్నికల బడ్జెట్గానే మారిపోతుంది. ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి ఆ రాష్ట్రానికి. సరే, భవనం కొత్తదైనప్పటికీ మనుషులందరూ పాత వాళ్ళే, సమస్యలు పాతవే. రోజా గారి సమస్య ముందుకు గతంలో వచ్చింది, ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుందేమో. దీనికి తోడు ఆజ్యం పోసినట్టు టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయన తాడిపత్రి ఎమ్మెల్యే నోటుకొచ్చినట్టు అసభ్యంగా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఏమవుతుందంటే శాసనసభ సక్రమంగా జరగకుండా నివారించడానికి, పక్కదారిని పట్టించడానికి ఉపయోగపడుతుంది వాతావరణం. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలుగా ఉన్నాయి. రైట్. విజయ్ కుమార్ గారు ఏం చెప్తారు? ప్రభుత్వం ప్రాధాన్యతలు ఏ రకంగా ఉన్నాయి ప్రధానంగా? ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన ఆంధ్రప్రదేశ్ సమస్యలు, కరువు, ఇవన్నీ కరువు కావచ్చు, ప్రత్యేక కావచ్చు, ఇవన్నీ ఒక పార్శ్వం. 2 పార్శ్వం అంటే ఇవాళ ఇట్స్ అన్ అకేషన్, ఇట్స్ అ మొమెంటస్ అకేషన్ ఫర్ ది స్టేట్ ఆఫ్ న్యూ ఆంధ్రప్రదేశ్. పడి లేచిన కడలితరంగా ఉంటారు. అట్లా ఆంధ్రప్రదేశ్లో ఎంత వేగంగా గోడ కొడితే అంతకంటే రెట్టింపు వేగంతో ముందుకు వస్తారు అని టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసి ఇవాళ నిరూపిస్తున్న రోజు. కేవలం 2.5 సంవత్సరాల్లో 33,000 ఎకరాలతో ఒక రకంగా దీనికి పోవడం తప్ప తెలియదు. కానీ నాకు హైదరాబాద్ కోసమే ఈ వాళ్ళ ఉద్యమం కానీ మేము కానీ ఇద్దరం అప్పుడు మోస్ట్లీ ఎక్కువ ఉండింది. సో అలాంటి హైదరాబాద్ కన్నా ఎక్కువగా వరల్డ్ క్లాస్ లెవెల్లో సృష్టించే మా యొక్క ప్రయత్నంలో భాగంగా కేవలం 2.5 సంవత్సరాల 33,000 ఎకరాలు దేశంలో కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంతవరకు అంత భూమిని రైతుల సమ్మతితో సేకరించి కేవలం 192 రోజుల్లో ఒక అసెంబ్లీ అది తాత్కాలిక అసెంబ్లీని, తాత్కాలిక సెక్రటరియట్ని మొత్తం కట్టి ఇవాళ దీంట్లో మీరు నాకు అన్నారు మా సొంత గడ్డ మీద అని. ఓ రకంగా లక్ష్మణ్ గారు చెప్పినట్టు సొంత గడ్డ మీద అనేది తప్పే నేను అంటాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా సొంత గడ్డ అని మేము హైదరాబాద్కి వచ్చాం, అంతేగాని సొంత గడ్డ కాదని చెప్పి మేము హైదరాబాద్కి రాలేదు. సరే, ఏదేమైనా మా యొక్క కళల ఇది తీరం. అదే కాదన్నారు, గొడవ అన్నారు, సరే రచ్చలు రావిలు జరిగాయి, అదే చెప్తున్నాను నేను. పడిలేచిన హైదరాబాద్ కాదని తర్వాత కదా మేము అక్కడ హైదరాబాద్ కాదని తర్వాత మేము అక్కడ హైదరాబాద్ ఉంటుంది అక్కడ ఎందుకు పోయేవాళ్ళం, కానీ అది వేరే విషయం. సో ఇందాక అన్నట్టు ఎవరికి వద్దండి, మాకు అదే చెప్తున్నాం కదా, మేము పడిలేచిన కడల తరంగా ఉంటున్నాను. సో మమ్మల్ని ఎంత వేగంగా వస్తే అంత వేగం, అంతకంటే రెట్టింపు 3-4 రెట్లు వేగంతో మేము ముందుకు వస్తాం. ఎవరు మాకు భిక్షణ అవసరం లేదు. సో మేము కూడా ఒక సర్వసత్తాకమైన అసెంబ్లీ ఎక్కడ మేము షేర్ చేసుకొని అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ భిక్ష అంతకంటే మాకు అవసరం లేదు. ఎందుకంటే అంటే దిస్ ఇస్ ద మొమెంటస్ అకేషన్. ఆ యొక్క స్ఫూర్తి మాలో రగిలి ఉండకపోతే ఇంత ఫాస్ట్గా 2 ఏళ్లలో ఎవరు ఊహించలేదు. నోబడీ ఇన్ ఇండియా హ్యాస్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత పెద్ద అసెంబ్లీ, ఇంత సర్వహంగులతో అంత మంచి అసెంబ్లీని కట్టుకున్నాం, బాగుంది, అంతా బాగుంది, ఒక చారిత్రాత్మక ఘట్టం అని కూడా కొనియాడారు అందరూ. అదంతా ఓకే. ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆంధ్ర ప్రజలుగా మమ్మల్ని ఆ ఆనంద క్షణాలని ఆనందించమని, లెట్ us ఎక్స్పీరియన్స్ దట్ హ్యాపీ మూమెంట్స్ మాట. సో ఇదంతా ఒక పార్శ్వం అయితే, మీరు అన్నట్టు 2వ పార్శ్వంలో ఫస్ట్ కరువు. ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరిలోనే దాని ఎండలు చాలా తీవ్రంగా వచ్చాయి, నీటి లభ్యత తగ్గిపోయింది. సో శ్రీశైలం లేకపోతే మేము కొత్తగా చేసిన దాన్ని ముచ్చిమరి లాంటి పథకాలతో కొంతవరకు
శ్రీశైలం పూర్తిగా 789 790 దాకా నీళ్ళు తోడుకోవచ్చు అని కృష్ణా రివర్ ట్రిబ్యునల్ దాన్ని కృష్ణా బోర్డు ఇచ్చిన దీంతో కొంతవరకు మేము దానికి వాటర్ని కొంతవరకు సాధించలేము, కానీ పూర్తి స్థాయిలో మాత్రం కష్టం అవుతుంది. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ విషయాలు. ఇంకా రాజకీయ విషయాలకు వస్తే మేము అన్నట్టు ఏదో రోజా విషయం ప్రస్తావించారు లక్ష్మణ్ గారు, ఇంకేదో 3 విషయాలు ప్రస్తావించారు. రోజా విషయం కొత్తదేం కాదు. ఐ థింక్ 3 సార్లు ఆమెని కమిటీ ముందుకు రమ్మన్నారు, అనారోగ్యం సాకు చూపించి రాలేదు. 4వసారి వచ్చారు, అప్పుడు కూడా ఆమె క్షమాపణ చెప్పలేదు. ఒకవేళ ఎదుటి వాళ్ళు కానీ బాధపడి ఉంటేనే క్షమాపణ చెప్తానని నర్మగర్భంగా వెరీ డిప్లొమాటిక్గా చెప్పారు. అంతేగాని నిర్ద్వందంగా నా తప్పు నా ఒప్పుకోలేదు. పూర్తి సభ అంతా ఆవిడ తప్పని చెప్పింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఐ మీన్ దాన్ని బెంచ్ చెప్పింది, అందరూ చెప్పిన తర్వాత కూడా షీ స్టిల్ వెరీ సో ఈ కమిటీలో ఇద్దరు వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఉన్నారు. మేమేమి ఇట్స్ నాట్ ఏదో మేము ఒక్కరమే కమిటీ వేసుకుంది కాదు అది. సో వాళ్ళు కూడా ఉన్నారు, వాదనలు ఒకసారి చేశారు, 3 సార్లు ఇందాక చెప్పాను 3 సార్లు ఆమె రాలేదు. సో ఇట్ వాజ్ అ కంటిన్యూస్ థింగ్. ఆవిడ అసెంబ్లీ బయట ఏమన్నా ఆవిడ చాలా బ్రహ్మాండంగా ప్రవర్తించారంటే పోలీసులు తిడతారు, పోలీసులు బానిసలు అంటారు, సీఎం తిడతారు, ఏమంటారు నేను దాని మహిళా అసెంబ్లీలోకి వచ్చి గొడవ చేస్తానని బయటే చెప్తారు. సో ఇవన్నీ చేశారు. లాస్ట్ అక్కడ అనిత గారు రోజా చేసినటువంటి వ్యాఖ్యలతో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. ఒక ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకోవడం బాధాకరమైన విషయం. అదేవిధంగా రోజా గారు కూడా పోలీసులు ప్రవర్తించిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఎమ్మెల్యేలు కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి ఎందుకు వెళ్ళిపోతున్నాయి రాజకీయాలు అనేది అర్థం కాని విషయం. ఎమ్మెల్యే ఎవరైనా కానీ అనిత గారు కన్నీళ్లు పెట్టుకున్నది అది మంచిది కాదు, రోజా కన్నీళ్లు పెట్టుకున్నది మంచిది కాదు. ఎందుకు ఈ స్థాయికి కారణాలు ఓకే, ఆ స్థాయికి ఎందుకు వెళ్ళిపోతున్నాయి మన రాజకీయాలు? ఇప్పుడు ఈ 2 విషయాలు సమర్థించట్లేదు ఇక్కడ. ఒక్క క్షణం సార్, మీరు సమర్థించదండి. దీనికి ఎక్కడి నుంచి కారణం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పెద్దానికి రోజా గారి దగ్గర స్టార్ట్ అయింది, అనిత కన్నీళ్ళు పెట్టుకున్నా రోజా గారి దగ్గర స్టార్ట్ అయింది. మేమంటే ఒకవేళ రోజా కన్నీళ్ళు పెట్టుకోవాలని స్థాయి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆవిడ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. సో కన్నీళ్ళు పెట్టుకోవడం అనేది అవుట్కమ్ కావచ్చు. ఇప్పుడు మనం అన్నింటినీ ఒకే విధంగా ఇప్పుడు రోజా కన్నీళ్ళు పెట్టుకోవడం అంతా కన్నీళ్ళు పెట్టుకోవడం ఒకటి కాదు కదా. రోజా తిట్లు తిని పోలీసులు పెట్టుకోవడం బాధాకర విషయం. పోలీసులు తిట్టి రోజా గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు, అనిత పాపం ఆవిడ తిట్టి కన్నీళ్ళు పెట్టుకున్నారు. భారతదేశంలో మహిళలు చట్టసభ సభ్యులే కాదు, స్వయంగా సుప్రీంకోర్టు ప్రధానమంత్రి బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకునేటువంటి స్థితులు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఏ మహిళలకి ఏం సంబంధం? నిన్న విమర్శలు ఉన్నాయి. ఒక శాసనసభ్యుడు ఎంత దూషించాడు మహిళల్ని, ఎందుకు దూషించాలి? ఆమెకి ఏం సంబంధం? నమ్రతగా నాగరిక ప్రపంచంలో ఉన్నాం, విమర్శలు చేసుకోవడానికి భాష లేదా? ఇవన్నీ కూడా అందువల్ల చట్టసభలో వీళ్ళిద్దరే కాదు, మహిళను గౌరవించాలనేటువంటి సంస్కారం లేకపోతే మహిళలు కానీ ఒకరికొకరు ఏ రకంగా లేకపోయినా ఎవరైనా బయట కానీ లోపల చట్టసభల్లో కానీ ఆ వాతావరణం లేకపోతే ఈ చట్టసభలు ఎక్కడ పనిచేస్తాయి? ఔన్నత్యం ఎలా పెరుగుతుంది చట్టసభలది? లేకపోతే మహిళల యొక్క ఔన్నత్యం ఎలా పెరుగుతుంది? అది తీవ్రమైనటువంటి సమస్య. ఎందుకు నేను పదే ఒక శాసనసభ్యుడు చేస్తున్నానంటే, అధికార పార్టీకి సంబంధించిన సభ్యుడు మాట్లాడితే ఇప్పటి వరకు అధికార పార్టీ వాళ్ళు ఎవరు అది తప్పు అని చెప్పినటువంటి వాళ్ళు లేరు. ఇది తప్పే ఎవరు కాదంటలేదు సార్. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మనస్తాపం మనకి కలుగుతుందో అసెంబ్లీ బయట మాట్లాడినా సరే అదే మనస్తాపం. కొలమానం అసెంబ్లీ లోపల బయటనే ఉండదు. కానీ ఒక రకంగా అటువంటి దూషణలు లేకపోతే ఇలాంటి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మేము ఎవరూ సమర్థించడం లేదు, ఖచ్చితంగా తప్పే. ఆ విషయంలో రెండో దీనికి డౌట్ లేదు. కాకపోతే మీరు చెప్తున్నారు వాళ్ళిద్దరు మాట్లాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ మాట అందరూ కానీ అనుంటే టీడీపీ లేదండి, దాంట్లో ఎవరు సమర్థించడం లేదు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తర్వాత పక్క రోజే ఒంగోలులో అనుకుంటాను 5 మంది చనిపోయారు. అదే ఒంగోలులోనే ఒక బస్సు స్కూల్ చిల్డ్రన్ బస్ స్కూల్ ఎందుకని ఏం కాలేదు. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారు. వ్యక్తిగతంగా వాళ్ళందరూ వ్యక్తిగతంగా తెచ్చుకోవాలి. కానీ దానికి జగన్మోహన్ గారు పార్టీ రంగు కలిపారు. ఆయన నువ్వు పార్టీ రంగు వ్యక్తిగతంగా ఇప్పుడు అసెంబ్లీలో ఈ సమావేశాల్లో ప్రధాన సమస్యలు పక్కదారి పడతాయనే ప్రమాదం కనిపిస్తోంది. కర్ణం ధర్మశ్రీ గారు ఏం చెప్తారు? వైసీపీ ప్రధానమైనటువంటి అస్త్రాలు ఏంటి? ఏ అంశాలను లేవనెత్తబోతోంది సరే అసెంబ్లీలో?
తొలిసారిగా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొత్త అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే 3 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలుస్తూ ప్రజల తాలూకా సమస్యలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, కరువు కాటకాల్లో ఎన్ని అవస్థలు పడుతున్నారో, రైతులకి కనీస ప్రయోజనాలు కలిగించినటువంటి దుర్భరమైనటువంటి స్థితి ప్రభుత్వం తాలూకా పనులు ఉన్నాయని చెప్పి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న చేమకి నీరెత్తినట్టు ఏమాత్రం కూడా స్పందించలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మేమేంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇకనైనా మార్పు వస్తుంది కదా అని చెప్పి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించి ఒక మంచి కార్యాచరణ తయారు చేసుకొని ఒక 15 అంశాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో మేము తయారుగా ఉన్నాం. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మరి ఇప్పటికైనా ప్రభుత్వం గత మాదిరిగా కాకుండా డెమోక్రసీ సిస్టమ్కి భిన్నంగా కాకుండా ఈ 3 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే ప్రతిపక్షాలను నోరు మోయించడం కోసం రోజా గారు లాంటి వాళ్ళపై దుశ్చర్యలు చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడైనా పరిణితి చెంది మార్పు చేసుకుంటే అధికారంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వానికి కాస్త కోస్త మెరుగైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది. ఈరోజు ప్రతిపక్ష నాయకుల పట్ల అసభ్యకరమైనటువంటి దారుణమైనటువంటి పిచ్చి కుక్కల్లా పేలుతున్నటువంటి ఒక దయచేసి ఆ వ్యాఖ్యలకు వెళ్ళకండి. వాళ్ళు మాట్లాడారు కాబట్టి మనం మాట్లాడదాం, దయచేసి వెళ్ళకండి. మరి అదే చెప్పాలి ఇక్కడ కనీసం ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఇమీడియట్ గా ఎక్స్పర్ట్ క్షమాపణ చెప్పించవలసిన బాధ్యత ఉంది. ముందుగా దానిపై స్పందించవలసినటువంటి అవసరం ఉంది. పెద్దలు లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు చెప్పారు అని అంటే వాళ్ళు విజ్ఞులు కాబట్టి, రాజకీయ విశ్లేషకులు కాబట్టి అవగాహన లేకుండా ఇదేది ప్రజలు అందరూ నిలుస్తున్నారు. జేసీ అనే పేరు పెట్టుకొని, ఇంటి పేరు పెట్టుకొని అలాంటి వాళ్ళకి భగవంతుడు నిజంగా నరలోకంలో కోసేసేది సరే ఏం చేయాలో చేసే కార్యక్రమం చేస్తారని మా మనసులో ఉంది. కానీ అది ఏంటంటే ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలండి, ప్రజలకి ఏంటంటే ఒక ఆదర్శవంతమైనటువంటి విధానాలు నిలబెట్టాలి. కానీ ఆ భాషా విధానం జరుగుతున్నటువంటి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అలాంటి దుర్మార్గులకి మాత్రం దయచేసి అవకాశం ఇవ్వకూడదని ఎవరు సమర్థించారు. కానీ ఇదే వ్యాఖ్యలతో అసెంబ్లీ మొత్తం ఇవే వ్యాఖ్యలు ప్రైవేట్ బస్సు ప్రమాదాలు ఈ వ్యాఖ్యలపై వెళ్ళిపోతాయా? రోజా సస్పెన్షన్ ఏంటంటే ఈ రోజు కరువు కాటకాలతో మ్రొగ్గిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నటువంటి పరిస్థితులు క్లియర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఉదాహరణ మా ప్రాంతానికి సంబంధించి మాకు ఒకే ఒక ఆధారం చెరుకులు ఫ్యాక్టరీలు ఏంటంటే లాభాల బాటలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ నష్టాలు కూరుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మా చోడవరం చక్కెర కర్మాగారం లాంటి ఫ్యాక్టరీ అయితే ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు 80 కోట్లు నష్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఒక క్వింటా పంచదార బస్తా 4,500 అన్నప్పుడు రైతాంగానికి 4,000 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ 2,200 ఇవ్వలేనటువంటి దారుణమైన స్థితిలో ఉండి అయ్యో 2,000 రైతు గిట్టుబాటు లేదని బెల్లం వాడుకుంటే బెల్లాన్ని కూడా ఆడనేయకుండా అధికారులతో జులాయం ప్రకటించి రైతులపై కొరడా జులిపించే కార్యక్రమం చేస్తుంటే ఇలాంటి విధానాలను ఖండించాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో చర్చించాను. సరే ఈ విషయాల పట్ల ప్రభుత్వం కరువు కాటకాల నుంచి రైతును బయటపడే పరిస్థితి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ శాసనసభలో చర్చించాలని నిర్ణయించుకోవడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేక ప్యాకేజీ అని రంగు పులుముతున్నారు. ఇది ఒక డ్రామా. ప్రత్యేక ప్యాకేజీపై చట్టబద్ధత కల్పించాలి అంటే పెద్ద లక్ష్మీనారాయణ గారు చెప్పారు, నిజమే. కొత్తగా మిగిలిన రాష్ట్రాలకి ఏ వాటా వస్తుందో, మిగిలిన రాష్ట్రాలకి ఏ కోటా వస్తుందో ఆ కోటా ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప ప్రత్యేక ప్యాకేజీ అంటూ లేదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అని చట్టంలో ఉంది. ఈ రోజు ఏంటంటే ఎక్కడున్నా సరే రైల్వే జోన్ అనేది ఏంటంటే ఆ రోజేమో ప్రధానమంత్రి ఉన్నాయి అనేది ఏదో పెట్టడానికి మాత్రం తప్పుడు ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయాలని మాత్రం
ఎట్టి పరిస్థితులు ప్రత్యేక హోదా విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు, ఎందుకంటే అధికార పక్షంలో ఉన్నారు, అన్ని పక్షాలు మీ వెనకాల ఎప్పటికప్పుడు చెప్తుందాం, చూద్దాం. ఇప్పుడు ప్రజల ఇక్కడ కొంతమంది ఒకరిద్దరు మిగిలిన పక్షాల వాళ్ళు కూడా మా వైపు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాకే మా డిమాండ్ తప్ప ప్రత్యేక ప్యాకేజీకి మాత్రం మా డిమాండ్ కదని ఒకటి. ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా కరువు కాటకాలతో మృగ్గిపోతున్నారు. రాష్ట్రానికి గాలేరి అందిరినవా ఏంటంటే లక్ష్మీనారాయణ గారు బాగా అవగాహన ఉంది ఆ జిల్లా వాసులు కాబట్టి. దానికి అరకొర తక్కువ నిధులు 5% నిధులు మంజూరు చేస్తే ఆటోమేటిక్ పూర్తి అవుతాయి. కానీ రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల ఏకాగ్రత లేదు. ఈ రోజు ఏంటంటే ఏదో రంగా ప్రతిపక్షంగానే మాట్లాడితే నోరు ముంచే కార్యక్రమానికి ఎజెండాగా పెట్టుకుంది తప్ప ప్రజల తాలూకు సమస్యల్ని, రైతుల తాలూకు సమస్యల్ని, వాళ్ళ తాలూకు డిమాండ్ని మాత్రం పరిష్కరించే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. దీనికోసం ఈ శాసనసభ సమావేశాల్లో పర్టికులర్ గా మేము ఏంటంటే అది ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాం. రైతులకు కరువు కాటకాల విషయంలో ముందుకు ఉండాలనేది కూడా మా తాలూకా వాదన. దాని విషయంలో మాత్రం ఇమీడియట్ గా చేయాలని చెప్తూ కాదు పోలవరం ప్రాజెక్ట్ కి అక్రమంగా డిజైన్లు మార్చి పోలవరం ప్రాజెక్ట్ అక్రమంగా ధరలు పెంచే కార్యక్రమం అనమాట. ఎందుకు పెంచారో వాటిపై కూడా నిలదీయాలనేది మేము మాకు ఇష్టమే. సాగునీటి ప్రాజెక్టుల గురించి వాళ్ళు మాట్లాడితే మాకు ఇష్టమే, వాళ్ళు కానీ మాట్లాడితే వంశధారకి 10 ఏళ్ళుగా రైతులకు డబ్బులు ఎందుకు చెల్లించలేదు విషయం బయటకు వస్తుంది. గండికోలకు రైతులు ఎందుకు చెల్లించలేదు, సోకాల్డ్ జల ప్రదాత రాజశేఖర రెడ్డి గారు రైతుల నుంచి స్వాధీనం చేసుకుని భూములకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు ఆ విషయం బయటకు వస్తుంది. కేవలం మోటార్లు కానీ కాలంలో ఉన్న విషయం బయటకు వస్తుంది. పోలవరం ఎడంకాలంలో ఎంత డబ్బులు తినేసారో ఆ విషయం బయటకు వస్తుంది. అన్ని బయటకు వస్తాయి. మాకు కూడా సంతోషమే, మేము ఎత్తుతాము, మీరు ఎత్తండి. జగజ్జంలో ఎంత బొక్కేశారో ఎంత బొంచేశారో అన్ని బయటకు వస్తాయి. మాకు ఇష్టమే. ఒకేసారి మాట్లాడితే పక్కన పెట్టేసేమో ఈ రోజు ముందుకు వచ్చేసిన పరిస్థితులు కానీ కాదు. రైట్ ధర్మశ్రీ గారు ఒక నిమిషం ఆగండి. మాట్లాడట్లేదు ఇప్పుడు. రైట్ ధర్మశ్రీ గారు ఒక నిమిషం ఆగండి. పేల్ శ్రీనివాస్ గారు, ఈ వ్యక్తిగత దూషణలు అనేది చాలా వరకు ఎక్కడ చూసినా ఇది ఎక్కువగా పెరిగిపోతుంది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం, సన్యాసులు గిన్యాసులను ఒకరినొకరు దూషించుకుంటున్నటువంటి పరిస్థితి. రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి అంటే ఒక శత్రువులుగా మారిపోతున్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? రోజా అనిత మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే జేసీ ప్రభాకర్ రెడ్డి మన జగన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కేసీఆర్ కాంగ్రెస్ నాయకుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఇది చాలా బాధాకరం. అంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే ఉభయ సభలు నిజంగా వీరు అన్నా అనకపోయినా సొంత గడ్డపైన 61 సంవత్సరాల తర్వాత ఈరోజు అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి చేసుకోవడం చాలా సంతోషం. ఏంటంటే ఈరోజు ఏంటంటే ఈ 61 సంవత్సరాల తర్వాత సొంత గడ్డపైన చేసుకున్నటువంటి అసెంబ్లీ కానివ్వండి, కౌన్సిల్ కానివ్వండి, ఈరోజు ప్రజలకు ఉపయోగపడేటట్టు డిస్కస్ చేస్తే బాగుంటుంది. అంటే ఒక మొదలు కాకముందే ఈరోజు లక్ష్మీనారాయణ గారు చెప్పిన నిజంగా ఇది ఈ విధంగా రోజా పైన ఒక ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడము. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు హోదా గురించి మాట్లాడుతూ ఉంటారు, అందరి గురించి హుందాతనము దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు అదే కాకుండా ఇంకో సంవత్సరం కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి వార్తలు రావడము ఇదన్నీ చూస్తూ ఉంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఒక వెనుక ఏదైనా కారణం కనిపిస్తోందా? ఈ సమస్యల్ని పక్కదారి పట్టించి ఇవన్నీ చర్చకు రాకుండా రోజా అంశమే ప్రధాన చర్చగా మారిపోయేటటువంటి దాన్ని తీసుకురావడానికి ఏమన్నా అదే విధంగా లీకేజీలు రావడం జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఈరోజు రాష్ట్రం కొత్త రాష్ట్రం, ఈ ప్రజలకు న్యాయం చేయాలి. అందరూ కూడా అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఈరోజు ఒక కొత్త రాష్ట్రంలో మనం కొత్త అసెంబ్లీ కొత్త కౌన్సిల్లో మనం ప్రాపర్గా డిస్కస్ చేసి ఈరోజు నిజంగా చెప్పాలంటే వ్యవసాయ రంగంలో కానివ్వండి, నీటిపారుదల కానివ్వండి, ప్రతి విషయంలో అక్కడ ఇప్పుడు కొత్తది అన్ని కూడా ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మెడికల్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తే బాగుంటుంది, మనం అసలు ఏ విధంగా మాట్లాడి మనం కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకొని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ప్రత్యేక హోదానా లేకపోతే ఇంకా ఏ విధంగా ప్యాకేజీల విషయంలో ఇంకేం చేస్తారో అందరు కలిసిమెలిసి చేసి ఈరోజు ఆ ప్రజలకు న్యాయం చేయాలి, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన లేకుండా పోయిందంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ చాలా బాగా జరిగింది, అదే విధంగా జరగాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాల్లో మీరు చూసారు, చంద్రబాబు నాయుడు గారు కూడా విభజన జరిగిన తర్వాత కూడా చీకటి అది అని చెప్పేసి ఒక పార్లమెంట్ సాక్షిగా ఉభయ సభల్లో జరిగినటువంటి దాన్ని కూడా ఆ విధంగా
క్రియేట్ చేసుకోవడం మంచిది కాదని చెప్తా ఉన్నాను. మీకు ఎంతైనటువంటి ఎక్స్పీరియన్స్, మీరు ఎన్నో గొప్పలు చెప్తా ఉంటారు ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆ గొప్పలు అక్కడ పాటించి ఈ అసెంబ్లీ కౌన్సిల్లో నిజంగా చెప్పాలంటే రోజా గారిని అనిత గారిని టీకే అయిపోయింది, కాంప్రమైజ్ చేసేటువంటి శక్తి లేదా మీ దగ్గర, టీకే ఒకరికొకరు ఒప్పుకోవడం కాదు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా అది చేయవలసిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. కానీ ఒక మహిళను శాసనసభలో మహిళను ఈ విధంగా చేయడం అది బాగోలేదు. 1 year సస్పెండ్ చేసి అంత ఇదేంటి, అంత సీరియస్ ఏంటండి? ఈ రోజు ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేస్తే కూడా జైల్లో 1 నెల తర్వాత బెయిల్ ఇస్తా ఉన్నారు. అలాంటిది శాసనసభలో ప్రజలు ఎన్నుకున్నటువంటి రోజాని ఈ విధంగా చేయడం అన్యాయం. అంత సీరియస్ మ్యాటర్ ఏం లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఆ విధంగా దారుణంగా మాట్లాడుతూ ఉంటే కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం తెలియనట్టు, ఏం చేయనట్టు, ఏం తెలియనట్టు విధంగా, అది యాక్సిడెంట్ విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఇది ఏమైపోయిందంటే అక్కడ ఒక అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులే కానీ శాసనసభ్యులే కానివ్వండి, పార్టీ బేస్ మీద ఒక సీరియస్గా పార్టీ అయినా ఎన్నికైన తర్వాత అందరం కలిసిమెలిసి వాళ్ళని కూడా తీసుకొని పోయేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. అక్కడ రాష్ట్రం బాగుపడుతుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతన అసెంబ్లీని ప్రారంభిస్తున్న సందర్భంగా, సమావేశాలు జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, శాసనసభ్యులకు, ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో లాస్ట్ శాసనసభలో ఇక్కడ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కన్నీరు కూడా కార్చారు. సో ఇంక మళ్ళీ ఇక్కడ ఎన్నో అనుభూతులు ఉన్నాయి అవన్నీ, సో మళ్ళీ రాలేను నేను అని చెప్పేసి, ఏదైనా చాలా తొందరగా వాళ్ళు పరాయి అంటే సెకండ్ గ్రేడ్గా అనిపించింది వాళ్ళ మనసుకు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు అనిపించింది ఇక్కడ హైదరాబాద్లో ఆయనకు జరిగిన కొన్ని అవమానాలు. సరే అక్కడ కట్టుకున్నారో అది నిజంగా కూడా ఆత్మ అభిమానానికి కూడా ఒక విధంగా ప్రత్యేకంగా కూడా మనం అభినందించాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఫస్ట్ కాంచి కూడా చూసుకుంటుంటే సిద్ధాంతపరంగా కాకుండా జాతుల పరంగా, కులాల పరంగా అక్కడ విద్వేషాలు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడలో వంగవీటి ఈవెంట్స్, ఇప్పుడు నిన్న జేసీ బ్రదర్స్ కావచ్చు, దివాకర్ రెడ్డిది కావచ్చు, అంతకుముందు రోజేది కావచ్చు, ఇది మంచి వాతావరణం కాదు. ఎందుకంటే ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త రాష్ట్రము, కొత్త రాజధాని, మౌలిక వసతులు పెరగాలి, అభివృద్ధి కావాల్సిన అవసరం ఉన్నది, పోటీ పడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి డెవలప్మెంట్ పర్పస్లో చర్చ జరగాలి, అర్థవంతంగా జరగాలి. అది అంతేగాని చర్చ పక్కదారి పట్టకుండా వ్యక్తిగత దూషణలకు పోతే, శాసనసభ్యులకు నైతిక విలువలు అనేది చాలా ఇంపార్టెంట్, భాష ప్రధానం. ఎందుకంటే చాలామంది ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా ప్రజలు తీసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్పష్టత, ఆ యొక్క పెద్ద ఉందారికం శాసనసభ్యులందరూ కనిపించాలని, సమావేశాలు అర్థవంతంగా జరగాలని మేము కరెక్ట్ కాదు భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సమస్యలు ఏదైతే వాటర్ ఉన్నదో, సరే కృష్ణా విషయంలో కావచ్చు, గోదావరి విషయంలో కావచ్చు, రకరకాలుగా జరుగుతుంది. తెలంగాణకు వాటర్ అన్యాయం అయిపోయిందని చెప్పేసి మనం అనడం, ఆంధ్రకు మమ్మల్ని నీళ్ళు తీసుకొచ్చి శ్రీశైలం నుంచి అనడం, ఏదైనా కానీ కావాలని చెప్పేసి అంటే ఒక ఆలోచన విధానంతో, పరిష్కార మార్గంతో ఆలోచన చేసి ప్రజలకు న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేయాలని నేను కంపారిజన్ తెచ్చారు కాబట్టి చెప్పాల్సింది అది చెప్పుకున్నాను గాను. ఎందుకంటే ఇట్లా మేము మంచి మూడ్లో ఇప్పుడు ఎందుకు మా మూడు చెడగొట్టుకోవడం. ఇప్పుడు మేము ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టి మాట్లాడిస్తాం కాబట్టి రచ్చల గొడవలు జరుగుతున్నాయి కాదంట్లా. వీళ్ళు అసలు ప్రతిపక్షాన్ని మొత్తం బయట పంపించేస్తారు, ఇంకేం హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఇంకా అసలు బాధే లేదు. మేము ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో ఉంచుతాం కాబట్టి రచ్చల గొడవలు, ఈ స్పార్క్స్ అన్నీ వస్తున్నాయి. అసలు వాళ్ళు ప్రతిపక్షాన్ని మొత్తం ఒకేసారి ఫస్ట్ డిస్మిస్ చేస్తారు కదా, ఒకే రోజు డిస్మిస్ చేస్తారు. హ్యాపీగా వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళు మీరు నేను అది కూడా పద్ధతి, అది పద్ధతి కాదు కదా. వాస్తవమే. ఎందుకంటే సభలో లేనప్పుడు నువ్వు 20 రోజులు పెట్టు, 30 రోజులు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా చర్చ మీరు అపోజిషన్ లో అంతమంది ఉన్నప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న బాధ్యత మీది కాదు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో రెండు రాష్ట్రాలు విడిపోయినాయి, కానీ తెలంగాణలో ఏ విధంగా ఉందో ఆంధ్రలో ఏ విధంగా మీరు ఆ విధంగా మాట్లాడితే అది అభివృద్ధి చెందాలని మేము కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం పైకి లేవగానే మొత్తం అందరూ ఇద్దరు ఉన్నారు. ఆ
ఆ ఇద్దరు విడిపోయినాక కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలని కోరుతున్నాం మేము. ప్రజలందరూ కూడా సుఖశాంతంతో ఉన్నారు. వారు కూడా కోరుతున్నారు తెలంగాణలో రాష్ట్రం బాగుంటే బాగుంటుందని. మిగతా కొన్ని మాటలు మాట్లాడతాను. లక్ష్మీనారాయణ గారు, నిన్న టీడీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా ఉన్నారు. ఈరోజు నామినేషన్ వేయబోతున్నారనేది ఎలా కనిపిస్తోంది? లోకేష్ను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా తీసుకోవడం, ఆయనకి త్వరలో మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారనేది సమాచారం. మన భారతదేశ రాజకీయాల్లో ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలే కాదు, జాతీయ పార్టీలు కూడా కుటుంబ వారసత్వ రాజకీయాలుగా ముందుకొచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఆ మార్గంలోనే ఈ దేశ రాజకీయాల్ని నడుపుతూ ఉంది. సరే, మిగిలినటువంటి వామపక్ష రాజకీయ పార్టీలు కానీ బీజేపీ లాంటి పార్టీల్లో వారసత్వ రాజకీయాలకు అవకాశం ఉండదు, లేని పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం దశాబ్దాలుగా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి కుటుంబ పార్టీలుగానే అవి ఉన్నాయి. బీహార్ నుంచి యూపీ నుంచి తమిళనాడు వరకు వయా తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు ఉన్నటువంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళు అకస్మాత్తుగా వచ్చి ప్రజాప్రతినిధులుగా వచ్చి బాధ్యతల్లోకి రావడం ఒక భాగం. ఆ పార్టీలో పనిచేస్తూ పైకి రావడం అనేటువంటిది ఒక భాగం. ఇప్పుడు లోకేష్ కొంతకాలంగా రాజకీయాల్లో ఉన్నాడు, బాధ్యతలు ఏదో ఒక మేరకు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఆ రాజకీయ పార్టీని మనమేమి తప్పుబట్టాలి. ఆయనకి కార్యకర్తలతో మమేకమైనటువంటి ఇదే కార్యకర్తలకు సంక్షేమం కోసం కూడా ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పాటు చేసి వాళ్ళతో ఇది ఉంది కదా. ఆయన డైరెక్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇటు ఎమ్మెల్సీగా వెళ్తే, ఎమ్మెల్యే అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఆగాల్సిందే కదా, ఎన్నికలు లేవు కదా. ఎక్కడన్నా ఒక ఉప ఎన్నిక వస్తే దాంట్లో రాజీనామా చేసి మరి ఆయన కోసం రాజీనామా చేసి ఆయన పొడితే ప్రజాధనం కదా దుర్వినియోగం చేసేది. నాలాంటి వాడు వ్యతిరేకిస్తాం, విమర్శిస్తాం. ప్రజల ధనాన్ని ఎందుకు దుర్బారా చేస్తారని. ఏమి 2 ఏళ్ళు ఆగలేరా అంటాం. ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, చట్టబద్ధంగా వచ్చినాయి. ప్రాసెస్లో వాళ్ళు ఆ పార్టీ ఎన్నుకుంటున్నది, దాన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. మొత్తంగా వారసత్వ రాజకీయాలు వాటిని ఇంకోటి చర్చించేటప్పుడు అది వేరే. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్నటువంటి అవకాశాల్లో ఎవరిని ఎన్నుకోవాలనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎన్నుకుంటున్నారు. అందులో గత కొంతకాలంగా ఆయన ఆ పార్టీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు, వివిధ స్థాయిల్లో కార్యక్రమాలు. అందువల్ల అది పెద్ద చర్చనీయాంశంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు, విమర్శనాత్మకంగా చూడాల్సినటువంటి సమస్య కాదని నా అభిప్రాయం. సార్ చెప్పినట్టు ఇంతకుముందు ఇది భారతదేశ రాజకీయ వ్యవస్థలో అంటే ఒక ఐడియాలజీ మీద, ఒక సిద్ధాంతం మీద పనిచేసే దగ్గర వారసత్వం ఉండదు. వీటికి ఏం సిద్ధాంతం ఉంటుందండి ప్రాంతీయ పార్టీలకు? సో ప్రాంతీయ పార్టీలు సహజంగా వాళ్ళ యొక్క కుటుంబ స్వార్థాలతో కూడుకునే పది ఏ రాష్ట్రంలో చూసుకున్నవి. కాబట్టి ఇట్స్ బిగ్ ఒక కంపెనీ, అది ఆ కంపెనీలో ఎండి సిఎండి అంతా వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈరోజు ఇక్కడ కేసీఆర్ తనయుడు కేటీఆర్-ని తీసుకొని కేటీఆర్ దూసుకుపోతున్న మంత్రివర్గంలో, కాబట్టి కొంతమంది తీసుకుని వచ్చేదానికి ఒక ప్లాట్ఫామ్ అయితే దొరుకుతుంది. తెలుగుదేశం ప్రాంతీయ పార్టీలలో ఒప్పుకోవాలి కదా, ఒప్పుకున్నాడు ఉంటుంది. ప్రాంతీయ పార్టీలలో ఏదైనా సిద్ధాంతపరంగా వచ్చిన పార్టీలకి ఒక సామాన్యుడు, ఒక గరీబుడు, అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, ఎనీ సిద్ధాంతం, ఒక పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి ప్రణాళికలు రూపొందించేసి వాళ్ళకి ఆదర్శాలకు పనిచేసేవి ఒక జాతీయ పార్టీలు అండి. మీరు ఫ్రమ్ ది బిగినింగ్, నేను ఒక పార్టీ గురించి మాట్లాడలేదును, కానీ అధికారం నిలుపుకోవడం కోసము, అధికారం కోసము, ఉన్నత వర్గాలను కాపాడడం కోసం ఏర్పడిన ప్రాంతీయ పార్టీ. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి ఇక్కడ కేటీఆర్ని కంపేర్ చేసుకొని కొంతమంది మనవాడు వెనకబడిపోతున్నాం, మరి మనవాడు కూడా రాష్ట్ర మంత్రి తన టాలెంట్ ఏందో చూపించాలని కొన్ని పేపర్లో రావడం, మాట్లాడడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది, దీంట్లో గొప్ప విశేషం ఏం లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీ సహజంగా వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తాయి, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఉన్నత వర్గాల కోసమే పనిచేస్తాయి. లోకేష్ రాక ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ప్రభుత్వానికి? అలాగే మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ప్రాంతీయ పార్టీల సిద్ధాంతం ఉండదు, జాతీయ పార్టీలు మాత్రమే ఉంటాయన్నారు. జాతీయ పార్టీల సిద్ధాంతం లేదు నేను ఎప్పుడు చెప్పలేదు,
ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ఏ రకమైన సిద్ధాంతం ఉండకపోతే 36 సంవత్సరాలుగా అంటే ప్రజలందరినీ అంత మతిలేని వాళ్ళు తెలియని వాళ్ళుగా వాళ్ళు పరిగణిస్తే మనం ఏం చేయలేం, వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తాం. ప్రాంతీయ పార్టీ సిద్ధాంతం లేదు అంటే భారతదేశంలో దాదాపు 60% ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. భారతదేశంలోనే 60% ప్రజలు తెలియని పడుతున్నాయి సార్ ప్రాంతీయ పార్టీలు వచ్చాయి కదా, వచ్చినప్పుడు తెలియని వాళ్ళ ఒకసారి ఓటేసం తెలియని వాళ్ళ లేదు ప్రాంతీయ పార్టీ ఓటేసి తెలియని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు చాలా ఈజీ. ఒక స్టేట్మెంట్ చాలా ఈజీ. వచ్చాయి కదా, కనుమరుగు అవుతాయి అయిపోతుంది. మాట్లాడండి లేకుండానే 36 సంవత్సరాల నుంచి మాకు కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, ఈవెన్ మన ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఎక్కడ కావచ్చు, అంటే మా లాంటి ప్రాంతీయ పార్టీలకు ఓటేసిన ప్రజలంతా తిరిగి తక్కువ వాళ్ళు ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలో సహజంగా కుటుంబ పార్టీలు దాంట్లో ఎలాంటి సందేహం డౌట్ లేదు. ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు లోకేష్ వచ్చేది వారసత్వ ప్రకారంగానే, కేటీఆర్ గారు వచ్చేది వారసత్వ ప్రకారంగానే. ప్రజల నుంచి ఎన్నుకోబడి కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్ళ, ఆ కార్యకర్త నుంచి జెండా పెట్టిన వాళ్ళు వచ్చిన వాళ్ళ తెలుసుకోండి. ఆ ప్రాంతీయ పార్టీలు ఈ దేశం ఇంకో మాట కూడా చెప్తున్నామండి, ఈ దేశం వెనుకబడతానికి ప్రధాన కారణం ప్రాంతీయ పార్టీలు. భారతదేశం వెనుకబడతానికి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో గడ్డకాలమే ప్రాంతీయ పార్టీలకు, ముమ్మాటి గడ్డకాలమే ప్రాంతీయ పార్టీలకు లేదు అంటే అర్థం పడతాం లేని మాట. మీకు అర్థం కాకపోతే మేమేం చేయలేం, మీకు అర్థం కాకపోతే మేమేం చేయలేం. మీ పార్టీ మీ పార్టీని మారుతారో ఆయన యొక్క సొంత అభిప్రాయం నాకే తెలియదు. వాళ్ళు మాకు సోకాలు మిత్రపక్షం వల్ల అదే మీరు ఒక విషయం చెప్పిసుకోవాలి. మీరు జాతీయ పార్టీ అవసరం, జాతీయ పార్టీ అవసరం, ప్రాంతీయ పార్టీ అవసరం, జాతీయ పార్టీ రాష్ట్ర స్థాయిలో అవసరం. ఏపీలో టీడీపీ అని చెప్పి అనలేదు. ప్రాంతీయ పార్టీ నేచర్ గురించి మాట్లాడారు. తప్పు మాట్లాడారు. ఆయన అభిప్రాయం చెప్పారు, మీ అభిప్రాయం చెప్పండి. ప్రాంతీయ పార్టీల గురించి చాలా స్పష్టమైన సమాధానం భుజాలే మమ్మల్ని తిన్నారని మీరు 36 సంవత్సరాలుగా మా పార్టీకి ఓటేస్తున్న వాళ్ళ ప్రజలందరూ మతిలేని వాళ్ళు లేకపోతే బుర్రలేని వాళ్ళు ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాము. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల విషయాన్ని వదిలేసండి, మీరు వచ్చేసండి లోకేష్ గారి విషయం. లోకేష్ గురించి మాట్లాడారండి. ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు అన్న విషయం పక్కన పెడితే ఈరోజు భారత రాజకీయాల్లో అంత ఎడ్యుకేషన్ కానీ అంత మేనేజ్మెంటు సామర్థ్యం కానీ ఉన్న ఆ వయసు కావచ్చు, ఆయనకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కావచ్చు, ఎవరో నాకు అది చూపించారు. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ చేసి దాని బోస్టన్ యూనివర్సిటీలో దాన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 4 సంవత్సరాల పాటు ఒక 4-5 వేల కోట్ల టర్న్ ఓవర్ ఉండే ఒక కంపెనీని నడిపి, మీరు రాజకీయాల్లో లొకేషన్ 2011 నుంచి 12 నుంచి చూస్తాను, నేను 2008-9 నుంచి చూస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో పార్టీ దాన్ని ఏమన్నా తెర వెనుక ఆయన 2008 నుంచి చూస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ 2009 మేనిఫెస్టోలో మన క్యాస్ట్ ట్రాన్స్ఫర్, ఈరోజు అందరూ క్యాస్ట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతాం. మొట్టమొదటిసారి భారతదేశంలో క్యాస్ట్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడిన పార్టీ మాది. ఆ రోజు చెప్పాము ఇది మాది కాదు, ఈ లోకేష్ ఆయన యొక్క ప్రాపగేట్ చేసింది. అతను చదువుకున్న తర్వాత వరల్డ్ బ్యాంక్లో ఆఫ్రికా దేశాలు కావచ్చు, సౌత్ ఈస్టర్న్ దేశాలకు సంబంధించి దాదాపు 2.5 సంవత్సరాల పాటు పనిచేశారు. నేరుగా ఎవరు వచ్చేలా ఆయన చదువుకున్న తర్వాత వరల్డ్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్లో పనిచేశారు. తర్వాత ఒక కంపెనీ 4 సంవత్సరాల పాటు సొంతంగా హీ హెజ్ ర్యాన్ ఇట్.
మీన్ హీ హాజ్ రన్ ఇట్. ఆ యొక్క తర్వాత పార్టీలోకి వచ్చారు. సో ఇదేం ఒకరోజు అకస్మాత్తుగానూ ఊడిపడ్డం కాదు, నేరుగా యూఎస్ నుంచి వచ్చేసి నేరుగా పార్టీలో పనిచేశారు. సో 2008-9 నుంచి వస్తూ ఉన్నారు. సో 2014 నుంచి కార్యకర్త సంక్షేమం గురించి చేశారు. ఈరోజు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకైనా 63 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఉండొచ్చు, కార్యకర్తలు ఎక్కువే ఉండొచ్చు, కానీ ప్రతి కార్యకర్తకు సంబంధించిన డేటా, వాళ్ళు ఎవరు, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ మీద ఆధారపడి ఉండే వాళ్ళు ఎంతమంది, వాళ్ళ కాస్ట్ ఏంటి, ఇదేంటి, క్రీడ్ ఏంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, వాళ్ళందరికీ చనిపోతే ఒకవేళ ఏమన్నా బై మిస్టేక్ దాన్ని ఏమైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్సు 2014 నుంచి 28 crores ఆఫ్ ఇన్సూరెన్స్ మేము కార్యకర్తలు దాని ప్రమాదవశాత్తు చనిపోతే ఇప్పించండి. ప్రతి కార్యకర్తకి కొన్ని మంత్రిగా అవుతారు, మంత్రి కాకపోతే ఇవాళ ఎమ్మెల్సీ అవుతున్నారు అంటే సడన్ గా ఒక రోజులో వచ్చిన ఇష్యూ కానే కాదు. ఇట్ హెస్ బీన్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 9 years, 9-10 సంవత్సరాలు జరుగుతుంది. సో వస్తున్నారు ఇప్పుడు దాదాపు మేము అందరం ఒకేసారి వచ్చిన వాళ్ళం. సో అందరం ఒక దీంట్లో ఎదుగుతూ ఉంటారు, వాళ్ళ స్థాయిని బట్టి ఎదుగుదల ఉంటుంది, వాళ్ళ యొక్క బేస్ని బట్టి. సో ఖచ్చితంగా వస్తుంది. దానికి మనం ఇంత ఇదిలా బాధపడిపోయి మనం దాన్ని ప్రాంతీయ పార్టీలు తిట్టేసి వాళ్ళు తిట్టేసి వీళ్ళు తిట్టేసి నాకు ఒక మాట్లాడుతాను, బీజేపీలో ఎవరి కొడుకులకు చెప్పండి, రాజ్నాథ్ సింగ్ కొడుకు ముందుకొని రాజ్నాథ్ సింగ్ కొడుకు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, ఎంతమంది కొడుకులు పోటీ చెప్పండి, ఎంతమంది కొడుకులు బీజేపీకి ఎంతమంది కొడుకులు, ఎంతమంది నాయకుల కొడుకులు పోటీ చేస్తున్నారు, ఎక్కడ మీద వారసత్వం లేకుండా పార్టీలు లేకపోతే నాయకుల్లో వారసత్వం లేకుండా ఉండలేదు. దేశ రాజకీయాల్లో ప్రతి నాయకుడికి వారసత్వం ఉంది. ఏ పార్టీలో లేకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, ఏ వాళ్ళు పెట్టగలరా? ఒక సామాన్య నాయకుడు ముఖ్యమంత్రి చేయగలుగుతారా మీ పార్టీలో? లోకేష్కి ఇవ్వడంలో తప్పేం లేదు, అతను ఉమ్మడి రాష్ట్రంలో వర్క్ చేశాడు, పార్టీకి ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. కానీ విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఆ రాష్ట్రంలో పెద్ద ఎడ్యుకేటెడ్ అయినట్టు, ఆ రాష్ట్రంలో పెద్ద పార్లమెంట్ అయినట్టు, ఆ విధంగా తప్పు. ఐఎమ్ సారీ, దేర్ ఇస్ నో రాజ్యాంగ ఎడ్యుకేషన్ గురించి ఇవ్వకండి. రాజకీయాల్లో వచ్చింది ఎడ్యుకేషన్, కరప్షన్. ఈ రోజు మీరు చూడండి ఏం మాట్లాడుతున్నారో. నేను అనడం లేదు. మీరు అన్నది ఏంటంటే ఆయన చదువుకున్న ఎడ్యుకేషన్లో ఆయనంత మేధావి ఎవ్వరు లేరు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఆయనే మేధావి, లేకపోతే దేశంలోనే ఆయనే మేధావి, దేశంలోనే చంద్రబాబే మేధావి. ఆ విధంగా మాట్లాడడం అంతకన్నా మేధావుల్లో ఒకరని చెప్తున్నారు, వాళ్ళు మాత్రం మేధావులు అని చెప్పడం కరెక్ట్ కాదు. మేధావుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పండి. ఆయన తప్ప ఎవరు లేరు ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేధావుల్ని మీరు అవమానపరిచినట్టే, ఇండస్ట్రియలిస్టులు అవమానపరిచినట్టే. 4 సంవత్సరాలు సంపాదించాడంటే ఎంతో మంది మేధావులు కానివ్వండి, ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, న్యాయంగా చేసిన వాళ్ళు ఈ రోజు కూడా డెవలప్ కావాలి. వెనుక బలం ఉంది కాబట్టి కోట్ల రూపాయలు సంపాదించి మీరు డెవలప్ చేసుకున్నారే తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాలేదు అట్లా. రైట్, ధర్మశ్రీ గారు చెప్పండి. ఈశ్వర్ గారు, ఇక్కడ కూడా అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే మీరు ధర్మం చేస్తారు. ధర్మశ్రీ గారు విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎమ్మెల్సీలు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో లోకేష్ గారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయించారు. ఓకే, అది జనరల్గా నామినేటెడ్ ఎన్నిక అనమాట, నామినేటెడ్గా పెట్టింది. ఎమ్మెల్యేలు ఎంపిక చేసి చేయడం ఏకగ్రీవంగా ఎన్నిక అవుతుంది కాబట్టి సులువుగా అవుతుంది అని చెప్పారు. కానీ ఇక్కడ దీనికి పర్యవసనం వాటి గమనించాలా. గత 3 సంవత్సరాలుగా ఇక్కడ ప్యారలల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. తండ్రి ఏమో అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నట్టు, మిగిలిన లాలూచి వ్యవహారాలన్నీ లోకేష్ చూస్తున్నట్టు, చినరాజప్ప లాంటి డిప్యూటీ సీఎం లాంటి వాళ్ళు కిందను కూర్చోబెట్టి క్లాసులు పీకే కార్యక్రమం చేస్తే దీనిలో వాళ్ళు ఒక్కొక్కరు మొదలయ్యాయి. అంటే లోకేష్ రాక ఒక రకంగా కాక మొదలవుతుంది అందరిలో డెఫినెట్ గా. అంచేత ఏంటి ఇలాంటిది, ఎందుకంటే ఒక ఐఏఎస్ వాళ్ళతో మాట్లాడడం ఆయనే చేస్తున్నాడు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ పాల్గొన్నట్లేదు, ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా లేదు, తీరా చూస్తే ప్రభుత్వ వ్యవహారాలు అన్నింటిలో జోక్యం చేసుకుంటున్నాడు. ఇంతవరకు కూడా ఏమో విజయ్ కుమార్ లాంటి వాళ్ళు సామాన్యమైన కార్యకర్తను ఒక పక్క డబ్బా కొడుతున్నారు,
మరి అలాంటి కార్యకర్త వచ్చి ఈ రోజు ప్రభుత్వ వ్యవహారాలు ఇన్వాల్వ్ అవ్వడం అనేది గత 3 సంవత్సరాలుగా నడుస్తుంది. ఏ మంత్రి అయినా సరే ఆయన ముందుకెళ్ళి దండలు కట్టుకోవడం. ఒక డిఎస్పీ దగ్గర నుంచి ఎస్పీ వరకు కూడా ఎవరు మారాలన్నా ఆయన వితౌట్ లోకేష్ నోటీస్ ఇంకా చేయడానికి లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా తెలియదు ఆ విషయం. పరిపాలనలో ఆయన జోక్యం ఉంది అని అనుకుంటే అదైతే తప్పే. అదే అందులో ఆరోపణలు ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వం మీద రైట్ అప్పుడు ఎలా ఉంటుంది? ఈ రోజు ఏంటంటే ప్రభుత్వంలో ఆయన ఒక పార్టీగా తీసుకోవాలనే ఉద్దేశంతో అడ్డదారిని ఏంటంటే ఈ రోజు ఎంపిక చేస్తున్నారు. నిజంగా ధైర్యం ఉంటే చూడండి, కేసీఆర్ గారు కేటీఆర్ నిలబెట్టి ఏ విధంగా ఆయన తాలూకా ఇప్పుడు ఈ రోజు అనుకుంటారు కేసీఆర్ కొడుకుగా ఆయన బాగా ఇదయ్యాడని. కేసీఆర్ కొడుకుగా కాదు, కేటీఆర్ ఈ రోజు పరిణితి చెందాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు, వెళ్ళాడు. పక్కేమో మిషన్ భగీరథ అవ్వచ్చు, లేకపోతే మిషన్ కాకతీయ ఇలాంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇప్పుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టుకోవడము, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అవ్వచ్చు. ఇది ప్రజాధనం. ఇప్పుడు ఏంటి, నిజంగా ధైర్యం ఉంటే, సత్తా ఉంటే, ఆయనకు గ్యారంటీ గెలవగలదా అని అనుకుంటే ఏం డైరెక్ట్ ఎలక్షన్ లో నిలబడచ్చు. ఇటీవల మా ఉత్తరాంధ్రలో ఒక డాక్టర్ గారు చనిపోతే అక్కడ నిలబడచ్చు. ఆవిడకి ఇంకో రకంగా అపాయింట్మెంట్ ఇంకో పోస్ట్ కి ఇవ్వచ్చు. చెప్తున్నాను, ఇలా బై ఎలక్షన్ జరిగింది నిజం చేయాలంటే. ఎందుకంటే వీళ్ళకి రేపు ఎలాగో వచ్చేటప్పుడు ఇంక ఎలాగో ప్రభుత్వం రాదు, మన పరిస్థితి లేదు, ప్రభుత్వంలో పార్టీగా లోకేష్ వాళ్ళు పెట్టడానికి కుదరదు, మళ్ళీ ఏమో ఈయనేమో మళ్ళీ ఏమో పక్కేమో బాగోదేమో, ఇంకా ఏంటంటే ఇంక డైరెక్ట్ రాజకీయాలకి ఎలాగో మనం ఏంటంటే తెలుగుదేశం వెళ్ళి దుకాణం మూసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మళ్ళీ అవకాశం ఉండదని ఉద్దేశంతో అడ్డగోలుగా నియమిస్తున్నారు తప్ప ధైర్యం ఉంటే చెయ్యొచ్చు కదండి. అంత ఎందుకు ఎమ్మెల్యే ఎన్నికల ద్వారా నామినేట్ చేయడం ఎందుకు, రేపు పట్టభద్రుల ద్వారా నించోమన్నట్టు చూద్దాం. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఏదో రకంగా ఇక్కడ నిజంగా అక్కడ ఉన్నారండి. కేటీఆర్ కాదు, అఖిలేష్ యాదవ్ చూడండి ఎలా ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడినారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఆయన నిలబడాలి, ఆయన తాలూకు లీడర్షిప్ ప్రూవ్ చేసుకోవాలి. కానీ విజయ్ కుమార్ చెప్పినట్టు సభ్యత్వాలు కట్టించారు. ఆ సభ్యత్వాల ద్వారా 3 సంవత్సరాలుగా ఆయనకు అనుభవం ఉంది. ఈయన ఒక్కడే మేధావి. ఆంధ్రప్రదేశ్ లో ఈయన పార్టీ ఇంటలెక్చువల్ లేడు అండం తప్పు. నిజంగా ముఖ్యమంత్రి కొడుకుగా తెలుగుదేశం ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి దాన్ని 36 సంవత్సరాలుగా తెలుగుదేశం ఉందని అనుకున్నప్పుడు, నిజంగా ఈయన లీడర్షిప్ క్వాలిటీ ఉన్నప్పుడు, ఈయన సేవ చేయాలని దృక్పథం ఉన్నప్పుడు, ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా ఉంటే ఒక్క విషయం మాత్రం ఏకీభవిస్తారు. లోకేష్ రాక వైఎస్ఆర్ పార్టీ కాకే కరెక్టే, పాపం ఒప్పుకున్నారు, తట్టుకోలేకున్నారు, గొంతు పెగిలించి మాట్లాడుతున్నారు, ఆవేశంతో ఊగిపోతున్నారు. కానీ కాకే ఏం చేయరు. ఆ విషయం మాత్రం ధర్మశ్రీ గారు తెలుసో తెలియకో ఆయన బాధను వెళ్ళగట్టేశారు. ధర్మశ్రీ గారు తెలియదు నాకు. ప్రభుత్వంలో లోకేష్ జోక్యం ఎక్కువైపోయిందని వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ తరహా ఎందుకు ఆయన మీద అంత ఆరోపణలు ఉన్నాయి? ఆయన రాకముందు నుంచే వినిపిస్తోంది ఇది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకునే దాంట్లో భాగంగా ఇటువంటివి చేయొచ్చేమో, కానీ అలాంటి జోక్యం ఉన్నట్టుగా మీడియా ఉంటే ఎక్స్పోజ్ చేయవచ్చు, ప్రజల దృష్టికి తీసుకురావచ్చు, ప్రజలు కూడా ఆలోచిస్తారు. కేవలం ప్రత్యర్థి పార్టీల ఆరోపణలనే మనం వాటికి బలం చేకూర్చాల్సినటువంటి అవసరం లే. రాజకీయ పార్టీగా ఆయన ఒక నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు, మీరు కూడా ప్రస్తావించారు. కార్యకర్తలు, ప్రజలు ఆయన దగ్గరికి చాలామంది రిప్రజెంటేషన్స్ తీసుకెళ్తారు. వాటిని మంత్రుల దగ్గరకో లేకపోతే ముఖ్యమంత్రి దగ్గరకో లేదా పార్టీ ఫోరం పైన తీసుకొచ్చి రిప్రజెంట్ చేయడంలో తప్పు కాదు. ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ పని చేయొచ్చు, సామాన్య పౌరుడు కూడా ఆ పని చేయొచ్చు. కానీ ధర్మశ్రీ గారు చెప్పినట్టు ట్రాన్స్ఫర్లు, అపాయింట్మెంట్లు ఇవన్నీ కూడా దాన్ని అంత అడ్డగోలుగా జరుగుతుందని నేను అనుకోవడంలా. ఎందుకంటే రాజకీయ ఆరోపణలు కొట్టిపారేయచ్చు. రాజకీయ ఆరోపణలు దానికి ప్రాతిపదిక ఉంటే విమర్శలు చేయడంలో తప్పులేదు. వాటిని మీడియా కూడా శోధించాలంటున్నా, నిజాన్ని నిగ్గుదేల్చడానికి. అప్పుడు దానికి విలువ వస్తుంది, విశ్వసనీయత వస్తుంది. రెండవది, ఇవాళ ఆయన మంత్రి అవుతాడా లేకపోతే ఇంకోట అది ఆ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇది. ఇక్కడ ధైర్యం ఉంటే నిలబడచ్చు కదా అని. అదే నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు రాజీనామా చేసి ఎన్నికలు
ఆయన కోసం రాజీనామా చేసి ఎన్నిక తీసుకొస్తే అది తప్పు. అది అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడమే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడమే. అటువంటి వాటికి పాల్పడకూడదు. ఇవాళ ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకున్నది అదే ఎన్నికే. ఈ 2.5 సంవత్సరాలు గవర్నర్ వెయిట్ ద్వారా చేస్తుంటే నామినేట్ బాగుందా? చేసేదైతే నామినేట్ చేసేదైతే అది వేరు. ఇది ఎన్నికే. ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు. ఈ 2.5 సంవత్సరాలు వెయిట్ చేస్తుంటే బాగున్నా, నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వెళ్ళంటే బాగున్నాను. ఇప్పుడు వెయిట్ చేయాలా లేదా అనేది ఆయన మీద ఆధారపడి ఉంటుంది, ఆయన పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికిప్పుడు అంటే ఏం కనిపిస్తోంది లొకేషన్ ఇప్పటికిప్పుడు ప్రభుత్వంలోకి తీసుకురావాలి అంటే ఒక మంత్రిగా తీసుకురావాలనే ఆలోచన? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీనైనా తనకు అవసరమైనటువంటి నాయకత్వాన్ని ముందు ప్రమోట్ చేసుకుంటూ వస్తుంది. తన భవిష్యత్తు దృష్ట్యా ప్రమోట్ చేసుకుంటుంది. వ్యక్తి భవిష్యత్తే కాదు, పార్టీ యొక్క భవిష్యత్తు కూడా ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది. అది ఆ రాజకీయ పార్టీ యొక్క ఇదే. అది నచ్చుతుందా లేదా ప్రజలకి, అతను వచ్చిన తర్వాత నాడిస్తాడా లేదా అనేది ప్రజలకి అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ అండి లక్ష్మీనారాయణ గారు, చర్చలో పాల్గొన్నందుకు. పిఎల్ శ్రీనివాస్ గారు, నరేష్ గారు, విజయ్ కుమార్ గారు, కరణం ధర్మశ్రీ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.